లక్ష్మణ, నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఎప్పుడో తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈ జన్మలో బిడ్డకు దూరం అయ్యింది. పెద్దవాడు అయ్యాక కొడుకు తల్లి దగ్గర ఉండి సేవించాలి. నేను ఆమెను బాధపెడుతున్నాను. నేను ఎంత పాపము చేశానో ఏమో. రాముడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు, రామా, ధీరుడివైన నీవు భీరువువలే ఈ ప్రకారం బాధపడుతూ నన్ను ఇంకా సీతను బాధపెడతావా? నీవు లేకపోతే నీటి నుండి బయటకు తీసిన చేపల వలె గిలగిల కొట్టుకుంటాము మేము. అలా రాముడు నిద్రలోకి జారుకున్నాడు. సూర్యోదయం అయ్యింది. సీతారాములు నిద్రలేచారు. సంధ్యావందనాలు పూర్తి చేసుకుని ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోయారు. అలా నడుస్తూ గంగానది యముననది కలిసే ప్రయాగ క్షేత్రం చేరుకున్నారు. చీకటి పడింది. లక్ష్మణ, మనం నదీ సంగం వద్దకు వచ్చాము. ఆ శబ్దము విన్నావా? ఇక్కడ ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందుకంటే వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడేసినట్టు కనపడుతుంది. అలా నడుస్తూ రామలక్ష్మణులు భరద్వాజ ముని ఆశ్రమము చేరుకున్నారు. అతని కుటీరము బయట లక్ష్మణుడు, రాముడు, సీత నిలబడి ఉన్నారు. ఎవరూ బయటకు రాలేదు. రాముడు కుటీరము లోనికి వెళ్ళాడు. అక్కడ అగ్నిహోత్రము ముందు శిష్యుల మధ్యలో తేజస్సుతో వెలుగుతున్న భరద్వాజ మహర్షిని చూశాడు. రాముడు, లక్ష్మణుడు, సీత అతనికి నమస్కరించారు. రాముడు తనని మహర్షికి పరిచయం చేసుకున్నాడు. తాను ఎందుకు అరణ్యముకు వచ్చాడో కూడా చెప్పాడు. అడవిలో దొరికే పండ్లు, దుంపలు తినడానికి రామునికి ఇచ్చాడు భరద్వాజుడు. రామా, చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. ఈ గంగా యమున సంగమము వద్ద జనులు ఎక్కువగా ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకుని ఉండవచ్చు. ఆ మాటలకు రాముడు, మహర్షి, ఈ ప్రదేశముకు సమీపంలో జనపదాలు ఉన్నాయి. నేను సీత మరియు లక్ష్మణునితో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి నన్ను చూడటానికి ఇక్కడకు వస్తారు. అది మాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము ఇక్కడ నివసించలేము. ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడో ఉందో చెప్పండి. నేను అక్కడ ఉంటాను. రామా, ఇక్కడి నుండి 10 క్రోసుల దూరంలో చిత్రకూట పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి ఉన్నది. ఆ పర్వతము మీద ఎందరో మహా ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ మీరు ఉండటానికి తగిన ప్రదేశం. నీ వనవాసము అక్కడ పూర్తిచేయు. నీకు అంగీకారము అయితే ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకుని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపు. ఆ రాత్రి భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. తెల్లారింది. మహర్షి అనుమతితో రాముడు బయలుదేరాడు.